గోల్డ్ ధరలు నేరగాళ్ల దాహాన్ని పెంచుతున్నాయా? అత్యాశతో మహిళల్ని లక్ష్యంగా చేసుకుని క్రూరమైన దారుణాలకు తెగించేలా చేస్తున్నాయా? సిచ్యువేషన్ చూస్తూ ఉంటే ఈ అనుమానాలన్నీ నిజమనేలా చేస్తూ ఉన్నాయి. ఫంక్షన్కి నగలు ధరించి వెళ్లిన ఒక వృద్ధురాలు ఆ తరువాత కనిపించకుండా పోయింది. కట్ చేస్తే శవమై కనిపించింది. ఒంటిపై బంగారం మాయమైపోయింది. నో డౌట్ జరిగింది మర్డరే, బట్ చంపింది దొంగలేనా? బంగారం ధరలు రోజురోజుకి పెరగడం కాదు, ఎక్కడో పైకి చేరుకుంటున్నాయి. ఈ పరిణామంతో కొందరిలో దురాశ మొదలైంది. తులం బంగారం దొరికినా చాలంటూ వేటకు బయలుతున్నారు. ప్రతిఘటిస్తే పగబట్టినట్టుగా పాతరేస్తున్నారు. ఇంచుమించు ఇక్కడ కూడా జరిగింది అది. శ్రీకాకుళం జిల్లా జలమూరు మండలం అల్లాడపేటకు చెందిన ఈమె పేరు చింతు చిన్నమ్మడు. ఈ నెల 17న పని మీద బయటకు వెళ్ళింది. అలా వెళ్లిన చిన్నమ్మడు తిరిగి ఇంటికి రాలేదు. హిమండలం పిండ్రువాడ సమీపంలో ఇదిగో ఇలా మూటలో శవమై కనిపించింది. అల్లాడపేటలో శుభకార్యానికి వెళ్ళింది చిన్నమ్మడు. చేతికి విలువైన బంగారు గాజులు, మెడలో పుస్తెలతాడు, బంగారు గొలుసు, వేళ్లకి ఉంగరాలు, ఇలా ఒంటిపై 10 తులాలకు పైగా గోల్డ్ వేసుకుంది. ఫంక్షన్ అయిపోగానే అట్నుంచి నర్సన్నపేట బయలుదేరింది. ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసం అవసరమైన నోటరీ కోసం ఓ మహిళా న్యాయవాదిని కలిసింది. ఆ తర్వాతే చిన్నమ్మడు కనిపించకుండా పోయింది. ఎంతకో ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారు పడ్డారు. అయిన వాళ్ళందరి దగ్గర ఆరాధీశారు. ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గాలిస్తుండగానే 6 రోజుల తర్వాత చిన్నమ్మడు శవమై కనిపించింది. దర్యాప్తులో భాగంగా సీన్లోకి ఎంట్రీ ఇచ్చిన డాగ్ స్క్వాడ్ మహిళా న్యాయవాది ఇంటికెళ్లింది. అదే సమయంలో గొట్టిపల్లికి చెందిన ఓ కారు చల్లపేట జంక్షన్ మీదుగా పిండ్రువాడ వైపు వెళ్లినట్టుగా ఐడెంటిఫై చేశారు పోలీసులు. వీటన్నింటి ఆధారంగా మొత్తం 8 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. చిన్నమ్మడు ఒంటిపై బంగారు నగలు మాయం కావడం చూస్తుంటే వాటి కోసమే హత్య జరిగినట్టు స్పష్టమవుతోంది. నగల కోసం ఆమెను చంపింది ఎవరు? అయిన వాళ్ళ, గుర్తు తెలియని వ్యక్తుల? తొందరలోనే మర్డర్ మిస్టరీ ఛేదిస్తామన్నారు పోలీసులు.